శ్రీ గురుభ్యో నమః. జాతక చక్రంలో శనిదశ రాబోతోంది. ఈ మాట వినగానే చాలామంది భయపడతారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ అని పిలువబడే 19 సంవత్సరాల శనిదశ ఈ జాతకంలో ప్రవేశిస్తున్నాయి అనగానే చాలామంది వీటి బాధల నుండి తప్పించుకునే మార్గాల కోసము అన్వేషిస్తారు. ఆదిశంకర్లు దేవిపై రచించిన 100 శ్లోకాల స్తోత్రము సౌందర్యలహరి మానవ జీవితంలోని ప్రతి సమస్యకు సమాధానమిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే మానవ జీవిత అభ్యున్నతికి అమ్మవారి కీర్తనే మొట్టమొదటి, మధ్యమ, చివరి స్థాయి అని చెబుతుంది. సంపద కావాలన్నా, ఆరోగ్యాన్ని పొందాలన్నా, జ్ఞానం రావాలన్నా, కోరుకున్న వాటిని పొందాలనుకున్నా, ప్రపంచాన్ని ఆకర్షించాలన్నా, వ్యాధులు తొలగాలన్నా, భయాలు నివారింపబడాలన్నా, పుత్రుడిని పొందాలన్నా, దేవతను ప్రత్యక్షంగా చూడాలనుకున్నా, శత్రువుని జయించాలన్నా ఒక్కటేమిటి, ప్రతి ఒక్క కోరికకు మానవజాతికి ఆదిశంకరుల చేతుల మీదుగా అమ్మవారు ఇచ్చిన అద్భుతమైన భాండాగారము సౌందర్యలహరి. జాతక చక్రంలోని శనిగ్రహ బాధలు తొలగడానికి, అలానే 9 గ్రహాలు సృష్టించే సమస్యల నుండి దూరం కావడానికి సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని ప్రతిరోజు శ్రద్ధగా పారాయణ చేసుకోవాలి. సౌందర్యలహరి శ్లోకాన్ని పూజానంతరము కాని లేదా స్నానం చేసి శుచిర్భూతులైన తరువాత ఉదయము లేదా సాయంకాల సమయాలలో పఠించవచ్చు. దేవిపై శ్రద్ధాభక్తులు ఉన్నట్లయితే ఏ సమయంలోనైనా స్మరించుకోవచ్చు. సౌందర్యలహరిని ఆనందలహరి, సౌందర్యలహరిగా విభజించి మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని, మిగిలిన 59 శ్లోకాలను సౌందర్యలహరి అని పిలుస్తారు. ఆనందలహరిని మేరు పర్వతంపై గణేశుడు స్వయంగా చెప్పాడని నమ్ముతారు. ఆ శ్లోకాలను గౌడపాద మహర్షి ఆదిశంకరునికి బోధించారని, మిగిలిన 59 శ్లోకాలను ఆదిశంకరులే స్వయంగా పూర్తి చేశారని చెబుతారు. ఓ శ్రీమాత, అవ్యాజ కరుణామూర్తి లలితాంబిక, నీ కుడికన్ను సూర్యుని లాంటిది, పగటిని సృష్టిస్తుంది. నీ ఎడమకన్ను చంద్రుని వంటిది, రాత్రిని సృష్టిస్తుంది. నీ మూడవ కన్ను వికసించే బంగారపు కమలపు మొక్కలా కనిపిస్తుంది. అది సంధ్యకు కారణమవుతుంది. పరమ పవిత్రమైన సౌందర్యలహరిలోని 48వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియా మాం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్దరదలిత హేమాంబుజరుచిః సమాదత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. శుభమస్తు.